యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ పొందనప్పుడు కార్యాలు ఎందుకు జరుగుతాయి? జరగవు. ఏం చేయాలి? దేవుని దగ్గరికెళ్ళి సరి చేసుకోవాలి, వ్యక్తులతో సరి చేసుకోవాలి. లోపల కోపం పెట్టేసుకొని నేను ఏమన్నా సరే నేను క్షమించనంటే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో. నేనేం చేస్తాను? వాస్తవంగా అయితేనండి క్షమాపణకు ఉండేటువంటి ఏమంటారు, దేవా నన్ను క్షమించావు అని మాటలతో ఆరాధిస్తున్నటువంటి మనము క్షమాపణ గురించి చాలా రెఫరెన్స్లు టకాటకా పలానా దగ్గర ఉంది క్షమాపణ గురించి అని రెఫరెన్స్లు కూడా చూపించగలిగినటువంటి మనము ఆ క్షమాపణని ప్రాక్టికల్ గా చేయలేకపోతే మరి తెలిసి ఉపయోగం ఏంటి? మీలో ఎంతమందికి కొరిటన్ బూమ్ గురించి తెలుసు? కొరిటన్ బూమ్ బయోగ్రఫీ చదివారా? లేకపోతే ఆన్లైన్ లో ఉంటుంది చూడండి, తెలుగులో కొరిటన్ బూమ్ బయోగ్రఫీ కొడితే వస్తుంది. హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి టైంలో 1947లో జరిగింది అది. హిట్లర్ అప్పుడు ప్రపంచంలో అందరినీ ఇది చేస్తున్నటువంటి టైంలో యూదులందరినీ చంపేస్తా ఉన్నాడు. 60 లక్షల మంది జూస్ ని చంపాడు. ఎంతమంది? ఒకళ్ళిద్దరు కాదు, 60 lakhs. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఆమె పేరు అక్క పేరు మర్చిపోయా. కొరిటన్ భూమికి ఒక అక్క ఉంది. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి, అప్పుడు వీళ్ళు టీనేజర్స్, సుమారుగా ఈమెకేమో 18, ఆమెకేమో 21, 22 అట్లా పిల్లలు. వాళ్ళ ఇంట్లో 38 మంది జూస్ ని దాచిపెట్టారు వీళ్ళు, హిట్లర్ చంపేస్తున్నాడని. ఎంతమందిని? ఈ హిట్లర్ సైన్యం ఒక్కొక్క ఇంటిని వెతుక్కుంటా వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో దొరికారు వీళ్ళందరూ యూదులు. వాళ్ళని దాచిపెట్టారని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. జైల్లో చిత్రహింసలు పెట్టారు వీళ్ళిద్దరిని, చిత్రహింసలు పెట్టారు ఈ ఆడపిల్లలిద్దరిని. వాళ్ళ అక్కని, కొరిటన్ బూమ్ వాళ్ళ అక్కని తన కళ్ళ ముందే అక్కడ ఉన్నటువంటి ఒక సోల్జర్ లెక్కలేనన్ని సార్లు రేప్ చేశాడు తన కళ్ళ ముందు. ఈలోపు హిట్లర్ చచ్చాడు. ఆ హిట్లర్ చచ్చే ముందు వాడు చేసినటువంటి రేప్ కి ఆమె మానసికంగా కృంగిపోయి, ఫిజికల్ గా అనారోగ్యం పాడైపోయి ఆమె చచ్చిపోయింది జైల్లో. తర్వాత హిట్లర్ చనిపోయాడు, కొరిటన్ బూమ్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత జైల్లో ఉంచి ఎవరో ఆమెకి గాస్పెల్ చెప్తే రక్షించబడింది. ఇప్పుడు ఈమె దేవుని సేవలో ఈమె వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. ఈమె ఒక మీటింగ్ లో దేవుని ప్రేమ గురించి వాక్యం బోధించింది. బోధించిన తర్వాత ఎవరైతే ఆ ప్రేమ నాకు కావాలని మీరు రెస్పాండ్ అవుతారో ముందుకు రండి ప్రార్థన చేస్తారంటే చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. ఒకడు మాత్రం అందరూ ఈ వైపు నుంచి వస్తుంటే ఒకడు ఇంకొక వైపు నుంచి వస్తా ఉన్నాడు. ఈమె దృష్టి వాడి వైపు వెళ్ళింది. వాడు ఎవడా అని చూస్తే తన కళ్ళ ముందు తన అక్కని అనేక సార్లు రేప్ చేసిన ఆ సైనికుడు వాడు. వాడి దగ్గరికి వస్తుంటే ఈమెకి చేతులు వణకటం మొదలైందంట. ఆమె రాస్తుంది ఆ మాటల్ని, దేవా వీడు నా ముందుకు వస్తున్నాడు, నేనేం చేయాలి? లోపల స్ట్రగుల్ అనమాట. ఇప్పుడు ఇతని కోసం నేను ప్రార్థన చేయాలా? నా అక్క లైఫ్ని ఇలా చేసినోడు, ఆమె చనిపోయడానికి కారణమైనోడు అంటే దేవుడు క్షమించన్నాడంట. ఆయన 2 చేతులు ఇట్లా ఆకాశం వైపు ఉంటే ఆమె 2 చేతులు ఇట్లా పైనుంచి ఇట్లా పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఆమె చేతులు లిటరల్ గా ఇట్లా షివర్ అవుతున్నాయి అంట వాడు చేయబట్టుకోవడానికి. ఆమె రాస్తుంది కొరిటన్ బూమ్. పట్టుకొని అతన్ని క్షమించి ప్రభువుని బట్టి అతని కోసం ప్రార్థన చేసి, ఇది క్షమాపణ అంటే. మందేంటి చెప్పండి? మన పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళ క్షమాపణలతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి? గట్టిగా కూర్చోడానికి కుర్చీ ఖాళీ లేకుండా చేస్తేనే మనకి ఎక్కడలేని బీపీ వస్తుంది. లేకపోతే అడిగిన కర్రీ రెండోసారి పడలేదనుకో, అసలు సిల్లీగా ఉంటాయి అవన్నీ. చిన్న చిన్న ఆటలకే. ఇప్పుడు చెప్పండి, కొరిటన్ బూమ్ జీవితంలో జరిగింది చిన్నదా పెద్దదా? అది ఏది నిజమైన క్షమాపణ? రిచర్డ్ ఊమ్బ్రాండ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. అసలు ఆయన బుక్ టైటిల్ పేరే సత్యం కోసం చిత్రహింస. బహుశా ఆయన 12 చిత్రహింసలు ఎవడో పడలేదేమో అనిపిస్తుంది ఆయన బయోగ్రఫీ చదువుతుంటే. అవి క్షమాపణలు అంటే.
మనం చిన్న వాటిలకే ఎన్నో అభ్యంతరాలు పెట్టేసుకొని మళ్ళీ ఒక చిన్న ఇష్యూని క్షమించి మనకు మనం కాలు రగరాస్తుంటాం. మనసు లేవని అసలు నేను కాబట్టి క్షమించానులే, ఇదో పెద్ద క్షమాపణ మళ్ళీ. అందుకే దేవుడు క్లియర్గా పరలోక ప్రార్థనలో ఆయన నేర్పించింది అదే. మేము మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మమ్మల్ని, మరి నువ్వు క్షమించకుండా నీకు క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవా నేను ఆయన్ని క్షమించను, అయితే నేను నిన్ను క్షమించను, నీ ఇష్టం. సో ఇక్కడ దేవుడు దావీదుని క్షమించాడు. అలాగని చెప్పి దేవుడు క్రమశిక్షణ చేయకుండా వదిలేలా, చేసిన పాపంను బట్టి ఆయన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా మానేయలేదు. వాస్తవంగా ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే, దాని వలన కలిగినటువంటి పర్యవసానాలే ఇవన్నీ. ఇప్పుడు అహీతోపెల్ దగ్గర ఇంకా ఏం చూడొచ్చు?